Okay, we would like to invite most valuable feedbacks of a few of our family members to respond on the very unique point of today's glorious talk that which the God blessed through this phase and to these words. Love you all so much. The first person is సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. good afternoon, KVS sir. Srinivas garu చెప్పండి. సార్ ఇవాళ ఫీడ్బ్యాక్ ఇచ్చే కంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అది కొద్దిగా రేస్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు సెషన్ మీద. సార్ ఇవాళ మీరు మీ స్కూల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక పేరెంట్ వచ్చి క్వశ్చన్ చేశారు టీచర్ని ఎందుకు కొట్టారని. అలాగే రీసెంట్ గా చూసుకుంటే రూపారెడ్డి ప్రిన్సిపల్ హత్య, ఇంకా రీసెంట్ గా చూసుకుంటే మన వైజాగ్ లో ఒక ఎల్కేజీ పిల్లడు టీచర్ అడగగానే భయపడి పాపం కొలాప్స్ అయిపోయాడు. సో వీళ్ళందరికీ ఇప్పుడు మనం ఈ థాట్ ప్రాసెస్ ని మార్చాలి అంటే ఎవరు చేయాలి? స్టూడెంట్స్ టీచర్లు మాటలు వినే పరిస్థితిలో ప్రెజెంట్ లేరు, అలాగే పిల్లలు పేరెంట్స్ మాటలు వినే పరిస్థితుల్లో లేరు. సో ఎవరు థాట్ ప్రాసెస్ మార్చాలి? నేను మీకు అడ్డుస్తాను కాదు, ఎవరి మాటల్ని వినే పరిస్థితుల్లో లేరు అనే మాట ఫక్త్ 100% అసత్యం. ఎవరి మాట వినకపోతే మీ ఇంట్లో మీ భార్య మీతో ఉండరు. ఎవరి మాట వినకపోతే మీ పిల్లలు మీరు లెక్క చెప్పేటప్పుడు మీ క్లాస్ లో 30-40 మందిలో కనీసం 25 మంది అయినా మీ బోర్డు మీద అసలు లెక్కను చేయరు. సార్ ద పర్సంటేజ్ డిఫరెన్స్. నేను చెప్తున్నది ఏంటంటే ఎవరి థాట్ ని ఎఫెక్ట్ చేయాలంటే ఎవరైనా ఎవరి థాట్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వాళ్ళ థాట్ ని వాళ్ళు ఎఫెక్ట్ చేసుకోగలరో వాళ్ళు ఎవరి థాట్ ని ఎఫెక్ట్ చేయగలరు. ఎవరైతే ఎవరి ఆలోచనని వాళ్ళు ప్రభావితం చేసుకోగలరో వాళ్ళు ఎవరి అభిప్రాయాల్ని ఎవరి ఆలోచనని ప్రభావితం చేయగలరు. మీకు అర్థమైంది సార్? నా ఆలోచనలను నేను ప్రభావితం చేసుకోగలను, నా ఆలోచనలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలను, నా ఆలోచనలు నాకు గ్రిప్ ఉంది, నా ఆలోచనలకు ఆకృతిని మార్చగలను అనే కాన్ఫిడెన్స్, విశ్వాసము, ప్రేమ, భక్తి ఎవరి మీద వాడికి పట్టున్న వాడికి ప్రపంచం మీద పట్టుంటుంది. అది గురువా, టీచరా, స్టూడెంటా, తల్లా, తండ్రా, భార్య, ఫ్రెండా కాదు. నో, if KVS has the potency on his own thoughts, he can affect anyone's thought. ఎవరినైనా KVS అనే వ్యక్తి ఎవరి థాట్స్ ని ఎఫెక్ట్ చేయగలరు. బట్ నేను నా థాట్స్ ని నేను ఎఫెక్ట్ చేసుకునేటువంటి స్థాయిలో నేను మంచిగా పాజిటివ్ గా ఉన్నానా? సార్ మీకు అర్థమైంది అనుకుంటాను. వెరీ ఇంపార్టెంట్. రూపారెడ్డిది ఒక LKG స్టూడెంట్ ది ఇంకోటి సో దీస్ ఆర్ నాట్ ద ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ ఆల్ 100లో 1, 2, 3, 4, 5 కొన్ని ఇన్సిడెంట్స్. ఇంకొక విషయం కూడా మీకు ఏంటంటే సోషల్ మీడియా ఆధారంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి రీచ్ అవుతోంది. ఎర్లియర్ ఆల్సో దిస్ వాస్ దేర్. ఎంతకన్నా ఇంకా అంటే నేను ఇప్పుడు రైట్ రాంగ్ కాదు ఇక్కడ. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? నన్ను నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగినప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. నన్ను నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి, నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. అది ఉండాలి. ఫస్ట్ పేరెంట్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, టీచర్లకు కానీ. ముఖ్యంగా చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ తనల్ని తాను ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకోగలగాలి, తనను తాను ఎఫెక్ట్ చేసుకోగలగాలి, ఒక అనలైజేషన్ రాగలగాలి. ఈ పేషెంట్ కి డ్రగ్ ఇస్తే ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఊహించగలగాలి. అప్పుడు మాత్రం డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వర్కౌట్ అవుతుంది. అంతే తప్ప తన మీద తనకే విశ్వాసం లేకుండా ఏ మందు వాళ్ళు తెలియకుండా బుర్ర పక్కకుండా చేసేవాడికి ట్రీట్మెంట్ మనం తీసుకోం కదా. అలాగే ఎవరి యొక్క మనసుని, ఆలోచనని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేరో వాళ్ళు ప్రపంచంలో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను. అందుకనే ఇటువంటి సెషన్స్ అవసరం. అందుకనే ఇటువంటి మన షేపింగ్ ఆఫ్ థాట్ మనమే చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం ఇంకో థాట్ బాగా ఎఫెక్ట్ చేయొచ్చు పాజిటివ్ గా. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ ఎ వాల్యుబుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఐఎమ్ లోకిత. లోకి చెప్తున్నాను సార్. మనకు వచ్చిన థాట్స్ అవి నెగిటివ్సా పాజిటివ్స్ అని ఎలా చెప్పగలం సార్? మనకు వచ్చిన థాట్ అంతా మనం ఎప్పుడు పాజిటివ్ అనే అనుకుంటాం కదా. నో అనుకో, అది నెగిటివ్ అని మనకు తెలుస్తుంది. అదే చెప్పాను నీకు. బుద్ధి అనేది దాన్ని ఉపయోగించావనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ వెనక్కి తిరిగి ఉంటే నీ ఫ్రెండ్ ని కామెంట్ చేయాలి, నువ్వు క్రిటిసైజ్ చేయాలి అనుకున్నావు మీ పక్కన ఇంకోళ్ళతో. కానీ నీ బ్రెయిన్ నీ మనసులో వచ్చే వెంటనే ఆలోచనకి నీ లోపల బుద్ధి చెప్తుంది, ఏ లోకి ఇట్స్ నాట్ కరెక్ట్ అని నీ లోపల బుద్ధి చెప్తుంది. నాకు సిగరెట్ ఇప్పుడు తాగాలనిపించింది కానీ నాకు చెప్తుంది, ఏ భరద్వాజ్ సిగరెట్ ను తాగడం కరెక్ట్ కాదని లోపల థాట్ వస్తుంది. మనకి ఆ బుద్ధి అనేటువంటి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉంటుంది.
అది మర్చిపోవడమే. ఇప్పుడు చెప్పారు కదా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఆ విచక్షణ జ్ఞానం అనేటువంటిది బుద్ధి యొక్క యూసేజ్, ఆ మెంటల్ మెకానిజం లో ఎలా బుద్ధిని ప్రవేశపెట్టాలి, ఆ బుద్ధి ఎలా వర్క్ చేస్తుంది, మనసు మీద ఎట్లా దాన్ని మనం మనసులో వచ్చే ఆలోచనలు మనం దాన్ని ఎఫెక్ట్ చేయాలని, దాని మీద బుద్ధి యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో, విచక్షణ జ్ఞానం యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో ఈ ప్రపంచానికి ఈ చదువులు నేర్పించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా. నెక్స్ట్ ప్లీజ్. భరద్వాజ్ గారు, నేను సురేష్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను కుమార్. సురేష్ గారు ప్లీజ్. చాలా చాలా మంచి విషయం చెప్పారండి. ఈ రోజు కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్గా మనకి మీరు చెప్పేటట్టు అంటే మీరు అన్నట్టు సో లాట్స్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ డే. బట్ వాటిని హోల్డ్ చేసి ఫస్ట్ మంచి చెడుగా వాటిని డిస్టింగ్విష్ చేసుకొని మన బుద్ధిని యూజ్ చేసి అండ్ మంచి వాటిని హోల్డ్ చేసి అండ్ లైక్ భగవంతుడు మనలో ఉన్నాడు అనే అది ఆ ఒక థాట్ వస్తే డెఫినెట్ గా మనం మంచిగా ఉన్న థాట్ ని వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో దట్ ఈస్ వెరీ గుడ్. అంటే లైక్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, అప్పుడు డెఫినెట్ గా మనకు వచ్చే థాట్స్ లో మంచి థాట్స్ ని మనం ముందుకు తీసుకెళ్తాం. సో అది చాలా బాగుందండి. వెరీ నైస్, థ్యాంక్ యూ. రైట్లీ మీరు ఈ సెషన్ తాలూకా గ్రిప్ ని కరెక్ట్ గా మీరు పట్టుకున్నారు. ఇట్స్ వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ సురేష్ గారు. అండ్ ఎనీ అదర్ పర్సన్? జయరామ్ చెప్పండి సార్. మనకు వచ్చిన ఆలోచనల్ని మంచివేవో చెడువేవో క్లాసిఫికేషన్ చేసుకొని మంచి ఆలోచనని ఎలాగ మనం క్రియాశీలకంగా దాన్ని ఆచరణలోకి తేవాలో దాని యందు శ్రద్ధ కలిగి ఉండి అప్పుడు ఆ మంచి ఆలోచనని మనం మీలాగ ఇప్పుడు మీకు ఎప్పుడు లాసా పెట్టాలి, లాసా ఫౌండేషన్ ఒకటి స్థాపించాలి, ఇంతమందికి మనం హెల్ప్ చేయాలని ఒక థాట్ మీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంతమంది మీ వలన అంటే ఈ లాసా ఫౌండేషన్ వల్ల చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. అలాగే మనకు కూడా అటువంటి మంచి ఆలోచనలు రావాలని నా తలంపట. వెరీ గుడ్ సూనా మిశ్రా, థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you. Love you so much. Next, Jairam Gupta. Sir, ready to convert negative into positive. అది మాత్రం చాలా అద్భుతం. ఎందుకంటే నేను అదే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరు చెప్పిందో ఎప్పుడు అది నమ్మేసి వాళ్ళని కూడా వెంటనే నెగిటివ్ గురించి వాళ్ళు కూడా 4 మాటలు అనేస్తాం. కానీ దాన్ని పాజిటివ్గా ఆలోచించి ఇటుపక్క నుంచి కూడా ఆలోచించి ఆ విధంగా మనం ఎందుకు భావించకూడదు అని కూడాను అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే నెగిటివ్ థాట్స్ ని పాజిటివ్ గా మనం తీసుకోవాలి ప్రతిదీ. అది కూడాను అంటే ఇతరుల మీద ఎవరు చెప్పినా కూడా అదెందుకు అలా వాళ్ళ నెగిటివ్ చెప్పినా సరే అది తప్పది, ఎలా చేసి ఉండొచ్చు కదా అని అదే విధంగా నేను చేస్తున్నాను. ఆ విధంగా ఆ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. అదే ఇప్పటి నుంచి అంటే ఇంత ముందు అయితే ఎవరో థర్డ్ పార్టీ గురించి ఎవరు చెప్తే మనకి ఆనందం నిజంగా నెగిటివ్ చెప్తే. ఎప్పుడు చెప్తాడో మనం టైం అంతా వాళ్ళకి దానికోసం స్పేర్ చేసాం, ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ అది తప్పు అని దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నాను అనమాట. ఆలోచనని ఆ విధంగా తీసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మంచి పనులకు మాత్రం వాయిదా వేయకూడదని చెప్పారు. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే మంచి పనులు ఎప్పుడు అనుకున్నామో దాన్ని ఎప్పుడే మనం చేసేయాలి. రేపు చేస్తామంటే రేపటికి ఉంటామో తెలియదు, క్షణంకి ఉంటామో తెలియదు. కనుక అది మాత్రం ఎప్పుడు కూడా మంచి పనులను వాయిదా వేయకూడదు అన్నది బాగుంది. గుడ్ జయరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మాట్లాడినటువంటి 10 మాటల్లో 1-2 అయినా ఒక్కొక్కరు గుర్తుంచుకున్నారంటే ఒక్కొక్కరు ఒకటి గుర్తుంచుకున్న 10 మంది చెప్పడం వల్ల ఒకసారి మన రీక్యాప్చులేషన్ అవుతుంది. కాబట్టి అందరికీ మాట్లాడమని చెప్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా మాట్లాడండి. ఎక్స్ప్రెషన్ ఇస్ ద ఫండమెంటాలిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి కమ్యూనికేషన్ లో ఎక్స్ప్రెషన్ ఉండాలి. కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి నెక్స్ట్ జగదీష్ గారు చెప్పండి. ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో 8వ పాయింట్ 10వ పాయింట్ ని కానీ అందరూ అలవర్చుకుంటే మరి ఇంకో వాళ్ళకి ఎదురు ఉండదు సార్. అలాగే ఈ రోజు పార్టిసిపెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఇవాళ నాకు చాలా వాల్యుబుల్ స్పీచ్ మీరు ఇస్తున్నారు. అదే మాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ జగదీష్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఏకమ్ సెషన్ ఆఫ్ లాసా ఫౌండేషన్. నెక్స్ట్ ప్లీజ్. నేను మధుకుమార్ గారు మాట్లాడండి. సార్ అదే మీరు చెప్పినట్టు ఆ ఆలోచనని మనము అడ్డుకట్ట వేయలేము సార్. ఆ ఆలోచనలు అనేది నిరంతరం వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటికి మనము షేప్ చేయాలి. అది ఎలా షేప్ చేయాలి అనేది మీరు చాలా బాగా చెప్పారు సార్.
మన నెగిటివ్ థాట్స్ ని ఎలాగ మనము షేప్ చేసి పాజిటివ్ థాట్ గా మార్చాలి, ఆ పాజిటివ్ థాట్స్ ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, అలాగే బ్యాడ్ కంపెనీల తోటి మనము ఎలాగ దూరంగా ఉండాలి, ఇవన్నిటి వల్ల మనము మంచి ఆలోచనలు, అలాగే దైవత్వాన్ని మనసులో నింపుకోవాలి. ఇవన్నీ చాలా వాల్యుబుల్ సార్. మన ఆలోచన విధానాన్ని ఒక మంచి దృక్పథంతో మనము ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ సో మచ్ రావుత్ కుమార్ గారు. హీస్ ఫ్రమ్ ఒడిషా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు మన ఆలోచన మారగలదు సార్? మారుతుంది కదా ఆటోమేటిక్ గా. కొత్త విషయాలు నేర్చుకున్న మన ఆలోచన మారుతుంది రా. కొత్త విషయాలు చూడు, నేను సెషన్ మాట్లాడుతుంటే మధ్యలో ఒక విషయం చెప్పావు, ఎంత బాగా చెప్పావు. నువ్వు చెప్పిన చిన్న పదం వల్ల కూడా నా యొక్క స్పీచ్ మారింది, అవునా కాదా? నువ్వు మధ్యలో ఒక విషయం చెప్పావు, ఏం చెప్పావు గుర్తుందా నీకు? గుర్తుంది సార్. ఏం చెప్పావు? కుక్క తోక వంకర. అదే కదా ఆ పని రాక్షసులకు కుక్క తోక వంకరని తిన్నగా చెప్పి, అది కూడా నేను ఇవన్నీ చెప్పాను కదా. దేని వల్ల ఏదైనా మారుతుంది, దేన్నైనా మనం మార్చగలమనే విశ్వాసం మనకు ఉండాలి. ముఖ్యంగా నా ఆలోచన నేను మార్చుకోగలను, నా ఆలోచన చక్కగా చేసుకోగలను, నేను బాగుపడగలను అనే విశ్వాసం నాకు ఉండాలి. బంగారం, నీ పేరేంటి? సోహన్ సార్. సోహన్, వెరీ గుడ్ సోహన్. లవ్ యూ బంగారం. గుడ్ బాయ్. థ్యాంక్ యూ. యు ఆర్ గుడ్ బాయ్ బట్ బికమ్ గాడ్ బాయ్. అర్థమైందా? రైట్. ఓకే సార్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సార్. నమస్తే సార్. విఘ్నేశ్వరరావు. నమస్తే సార్. విఘ్నేశ్వర గారు నమస్కారం, చెప్పండి. గాంధీ మహాత్ముడు మనకన్నా గొప్పవాడు కాదండి, బలమైన వాడు కాదు. గొప్పవాడు అయి ఉండొచ్చు కానీ బలమైన వాడు కాదు. కానీ అతనికి ఉన్నటువంటి ఆలోచన అన్నటువంటిది చాలా బలమైనటువంటిది. అందుకు చెప్పే మనకు స్వాతంత్రం అన్నటువంటిది తీసుకొని రాగలిగాడు, అందరినీ ఐక్యం చేసి ఒక వ్యక్తిని. అలాగే మీ ఆలోచన కూడా ఈ లాతా పెట్టడమే ఆ ఆలోచన అన్నటువంటిదండి. నవ్వుతో ఉన్న భవిష్యత్ అండి. ఆలోచించలేదు ఎవ్వరూ కూడా ఇంతగా అభివృద్ధి చెందుతుంది, ఇన్ని రాష్ట్రాల్లో కూడా అది ఉంది అన్నటువంటిది ఎవ్వరూ ఆలోచించలేదు. ఆ ప్రతి పాయింట్, ప్రతి వారంలో స్పీచ్ లో కూడా ఒక మంచి వాల్యుబుల్ సజెషన్స్ వస్తున్నాయండి మాకు, చాలా మంచివి. వాటిని మనం ఒక్కటి ఆచరించినా మనం బాగుపడిపోతాం, సమాజం బాగుపడుతుంది. మెయిన్ మనము బాగుపడతాం, సమాజం కూడా బాగుపడుతుంది. అది. ఓకే, గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. వన్ ఫీమేల్. నమస్తే నాగవల్లి గారు, మాట్లాడండి. చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనము ఈ లాసా ఫౌండేషన్ ఓన్లీ ఆంధ్ర అంటే ఈ వాట్సాప్ మెసేజెస్ అన్ని కూడా మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే ఆల్ ఇండియాలో అందరికి కూడా ఇది అంటే వెళ్తుందా సార్ మీ తాలూకా మోటివేషన్? బ్రాంచెస్ ఏం ఉండవమ్మా. ఎవ్రీ వాలంటీర్ ఈజ్ అ బ్రాంచ్. కానీ మనకి చాలా తక్కువ సార్. ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ దాని మీద కూడా మనం ఫోకస్ చేయట్లేదమ్మా. ఎందుకు చేయట్లేదంటే స్లోలీ వి వాంట్ టు రైజ్. మనం ఇక్కడ ఒక్కసారి మనం నెంబర్ రైజ్ అయిపోవడం మన ఆలోచన కాదు. జాయిన్ అయినటువంటి మనందరం కూడా మరింత క్వాలిటేటివ్ అండ్ బెటర్ లైఫ్ ని, బెటర్ హ్యాపీనెస్ ని, మరింత అద్భుతంగా ఆనందంగా బతకడానికి తగినటువంటి ఇన్పుట్ మనకు అంత ఉందా లేదా అంటే ఫౌండేషన్ దాని తాలూకా అంటే మనం ఎలా అవుతుందంటే మీ సర్కిల్ మీరు డెవలప్ చేయండి. ఎవరి సర్కిల్ వాళ్ళకి మనం లింక్ షేర్ చేసుకుని ఇంప్రూవ్ చేయగలిగితే గుడ్. అటువంటి వాళ్ళు మనం తయారు చేయాలమ్మా. వెరీ గుడ్ అమ్మా. నాకేంటంటే బాధ ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంటే ఈ గోల్డెన్ వర్డ్స్ కదా సార్, అన్ని కూడా అందరికి కూడా వెళ్ళాలనే ఒక చిన్న ఆశ సార్, అంతే. అమ్మా మీకు విషయం తెలుసా, జడివాన పడినా ముత్యాలు తయారవ్వవు. ఆ స్వాతి చినుకు ఆల్చిప్పలో పడితేనే ఆ ముత్యం తయారవుతుంది. కాబట్టి మనం ఎంత గొప్ప విషయం చెప్పినా అది వినే అర్హత, వినే యోగ్యత, ప్రామాణికత ఎవరికి భగవంతుడు నిర్దేశిస్తాడో వాళ్ళే వింటారు. అలానే మనం ప్రయత్నం తప్పు లేకుండా అందరికీ మనం చెప్దాం. ఇప్పుడు మనం 10 మంది, 20 మంది, 30 మంది కూడా ఉన్నాం, మీకు గుర్తుందా మొదట్లో. అలాంటి ఇట్ ఇంక్రీజ్ టు దిస్ ఎక్స్టెంట్.
ఇంకా ఫర్దర్ గా మీకు వాళ్ళు రాసి పెట్టుకోండి. కమింగ్ షార్ట్ టైమ్ లో కొన్ని వందల మంది పార్టిసిపెంట్స్ ఏకం సెషన్ లో ఉంటారు ఫ్యూచర్ లో. లెట్ us hope for the best and work for that. ప్రతి ఒక్కరు పట్టుకుంటే అది నా తప్పనిసరిగా డ్రీమ్ సార్, నా డ్రీమ్ సార్. అది చాలా మంది వినాలనే డ్రీమ్ సార్ నాకు. తప్పకుండా అమ్మా మీ డ్రీమ్ ఇట్ విల్ కమ్ ట్రూ. తప్పకుండా భగవంతుడు మనం మంచి అనుకుంటాం కాబట్టి ఆ సంకల్పాన్ని ఆలోచన తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్. ఈ సెషన్ లో పార్టిసిపేషన్ సాయిరామ్. సెషన్ లో పార్టిసిపేషన్ సాయి సభ్యులందరికీ కూడా సాయిరామ్. అయితే ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఈ సెషన్ లో మీ యొక్క స్పీచ్ మాత్రం చాలా అమోఘం, అద్భుతం సాయిరామ్. అంటే వారం కూడా వింటూ ఉన్నాను, కానీ ఈ రోజు చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ స్పీచ్ అనేది. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది లాభదాయకమైంది. ఫస్ట్ ఒక ఆయన మాట్లాడారు ఏంటంటే, ఈ రోజు ఎవరు కూడా వేరొకరు మన మాటలు వినట్లేదు అని మాట ఫస్ట్ ఒక ఆయన అన్నారు. దానికి మీరు అన్నారు కూడా, మీరు మీ మేడం గారు మీ మాట వినకపోతే అక్కడక్కడ డిస్టర్బెన్స్ వద్దని చెప్పారు. నేనేమంటున్నానంటే, వినకపోవడం అనేది కాదు, వింటున్నారు. కాకపోతే మనం అక్కడ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళ పొజిషన్ ఉండేటప్పుడు ఎలా సిచ్యువేషన్ ఉంటుందో అని మనం చూసుకొని మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మన వాటిని ప్రతి ఒక్కరు కూడా వాల్యూ ఇస్తారు, వాళ్ళు గౌరవిస్తారు, ఖచ్చితంగా వాళ్ళు మనం చెప్పేదాన్ని పాటిస్తారు. ఇక థాట్స్ అనేవి అరిస్టాటిల్ ఏం చెప్పారంటే, కోరికలు అనేవి అనంతమైనవి, దాంట్లో గుడ్డు బేడ అనేది కాదు. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ థాట్ అని మారిపోతూ ఉంటుంది, అది నెగిటివా పాజిటివ్ అనేది. అది నేనేమంటున్నానంటే, ఎటువంటి థాట్ అయినా సరే మనం డివోషనల్ తో లింకప్ పెట్టుకున్నప్పుడు వచ్చే ప్రతి థాట్ కూడా పాజిటివ్ గానే ఉంటుంది. అంటే టైప్ అవ్వాలి దాంతోనే. ఆ విధంగా మనం స్పిరిచువల్ గా ఆ విధంగా మనం ప్రతి థాట్స్ ని కూడా మన స్పిరిచువల్ తో లింకప్ చేసుకొని మనం ఆలోచన విధానం మార్చుకున్నట్లయితే అవతల కూడా హ్యాపీగా ఉంటాడు, మనం కూడా హ్యాపీగానే ఉంటాం. ఉదాహరణకి ఒక 10 మంది టీచర్స్ ఉన్నారు. 10 మంది టీచర్స్ లో పిల్లలు, మరి మన స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కొంతమంది టీచర్స్ మాత్రమే పిల్లలు గౌరవిస్తున్నారు, కొంతమంది చేయరు. అంటే కారణం ఏంటి? ఆ పిల్లవాడితో మనం మమేకమై విధానమే మనల్ని ఆ విధంగా తీసుకొస్తుంది. అంటే ఈ రోజు మీ స్పీచ్ దానికి ఖచ్చితంగా ఏంటంటే, మన ఆలోచన విధానం అనేది సరైనదైనప్పుడు, లవ్లీ అయినప్పుడు పిల్లవాడు ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడు. వాడు ఎక్కడో వాడు గుండెలు పెట్టుకుంటాడు మనల్ని, ఎవరినైనా సరే, ఏ వ్యక్తినైనా సరే. పిల్లలే కాదు, ఎనీ పర్సన్ ఎవరైనా సరే, మనకు తెలిసిన పిల్లవాడు తెలియని కాదు, వాళ్ళతో వే ఆఫ్ ద టాకింగ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, వాళ్ళతో మనం ఆ వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు మన యొక్క విలువలు కూడా వాళ్ళు ప్రాధాన్య ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు సెషన్ చాలా అద్భుతమైంది, అమోఘమైంది. మీరు చెప్పినట్టుగా ఈ సెషన్ లో కనీసం 2 or 3 అయినా మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మాత్రం ఎవ్రీ పర్సన్ అండ్ సొసైటీలో కూడా చేంజ్ అనేది రావడం తథ్యం. జీవన్ ఈ సందర్భంగా ఈ సెషన్ ఆధార ముఖంగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ లింక్ అనేటువంటిది అట్లీస్ట్ నేనున్నటువంటి యొక్క హెక్టిక్ స్కెడ్యూల్లో నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కాబట్టి మీరు స్కూల్లో ఇప్పుడు ఎలాగైతే నాగవల్లి మేడం గారు రొంబివలస స్కూల్లో ఆమె వాళ్ళ పిల్లలకి ఎక్కువ మందికి మోటివేట్ చేసి లింక్ ని పంపించి కనీసం ఒక 10-15 మంది పిల్లలను వెనిలేట్ చేయగలుగుతున్నారు. అందరు కాకపోయినా మీరు కూడా కొంచెం ఈ లింక్ ని ఒక 30-40 ఒక 50 మందిని టార్గెట్ పెట్టుకొని మన స్కూల్లో నా మాట ఒకసారి వినండి. మనకి ఉన్న పీరియడ్స్ లో కొన్ని లేజర్ పీరియడ్స్ ఉంటాయి సాయిరామ్. పిల్లవాడికి ఏకదాటిగా సబ్జెక్ట్ చెప్పడం కాదు సాయిరామ్, మనం ఇలాంటి విలువలు వాల్యుబుల్ ఏవైతే ఈ వర్డ్స్ ఉన్నాయో పిల్లవాడికి ఒక వీడియో వేసి చూపించవచ్చు కదా, ఖచ్చితంగా పిల్లవాడు మార్పు వస్తుందండి. సిలబస్ కొట్టుకోవడం ఎందుకంటే అనవసరంగా ఇవి కావాలండి పిల్లవాడికి. ఇవి అందిస్తే కదా రేపటి తరానికి వాడు ఉపయోగపడతాడు, సొసైటీ బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఎంతసేపు నా సబ్జెక్ట్ చెప్పుకుంటాననే కాకుండా ఆ సబ్జెక్ట్ చెప్పిన 40 నిమిషాల్లో ఒక 10 నిమిషాలు 1/4 గంట దీన్ని కేటాయిస్తే పిల్లవాడు మన మాట ఎందుకు వినడు, ఎందుకు సొసైటీ బాగుపడతారా? దీన్ని ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా ఆయా లేజర్ పీరియడ్ లోనో కనీసం ఏదో ఒక లాస్ట్ 2 పీరియడ్స్ ఒక పీరియడ్ అయినా సరే ఇలాంటి విషయాలు పిల్లవాడికి చేరవాలి సాయిరామ్. చేరితే టీచర్లో మార్పు వస్తుంది, పిల్లల్లో మార్పు వస్తుంది, సొసైటీ ఎందుకు మారదు? తర్వాత మన వంతు మన ప్రయత్నం చేయాలి. ఎవరికీ తెలియదు 2013 స్థాపించారు. ఈ రోజు లాసా ఫౌండేషన్ ఎంత ఫేమస్ అయింది, అది ఒక ఆలోచనే కదా. మరి ఈ టీచర్లు ఆలోచన ఈ దశలో ఉంటే ఎందుకు సొసైటీ మారదు? ఆటోమేటిక్ మారుతుంది. ముందు మార్పు రావాల్సిన టీచర్లో సాయిరామ్. టీచర్ మారాలి, టీచర్ మారితే స్టూడెంట్ ఖచ్చితంగా మారుతాడు.
అవును. అండ్ మీకు చెప్తుంది ఏంటంటే లైవ్ వినడానికి కూడా కొంతమంది మోటివేట్ చేసి లింక్ షేర్ చేయండి. మీ మాట వినవాలి. ఓకే. ముచ్చలరావు అండి, విజయనగరం. ముచ్చలరావు గారు నమస్కారం, చెప్పండి. భరద్వాజ్ గారు నమస్తే అండి. లాసా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజు 10 పాయింట్లు చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే ప్రతి మనిషి ఏదో సమాజం మారిపోవాలి, సమాజం బాగుపడిపోవాలి అనే కన్నా వ్యక్తిగతంగా తన ఆలోచనలు మార్చుకొని తన ఉన్నత స్థానానికి వెళ్తే, ఇప్పుడు హిట్లర్ అనేవాడు ఉన్నాడండి, ప్రపంచాన్ని తన రాంగ్ థాట్ తో తీసుకొని వెళ్ళి ఆయన ఒక్కడే ప్రపంచాన్ని నాశనం చేయడానికి చూశాడు. అలాగే బాగు చేయాలనుకుంటే ఒక్క మనిషే తన ఆలోచనలు మార్చుకుంటే, తన ప్రవర్తన మార్చుకొని ఇలాంటి సెషన్స్ వినైనా, లేకపోతే ఆధ్యాత్మికత అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ వీక్ పెడుతున్నారు సార్, అది మంచి సబ్జెక్ట్, అది కూడా పెట్టండి సార్. అదే ఆధ్యాత్మికత అంటే చాలా అపోహలు కూడా ఉన్నాయి సార్, మేడం గారు చెప్పినట్టు. అంటే ఇదంతా ఛాందస్వాదం. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి మారాలండి. అంటే నేను ఎక్కువ నమ్మేది మీ సర్వీస్ లోకి వచ్చే ముందు కూడా సృష్టి మారదు, నీ దృష్టి దృష్టి మార్చుకున్న ప్రతి వ్యక్తి సమాజం అలా పాడైపోయింది, నేను ఒక్కనే ఉంటే ఏమవుతుంది అనే కన్నా ముందు నువ్వు ఒక్కడో మారితే ఆటోమేటిక్ గా 10 మందిని మార్చొచ్చు. ముందు నువ్వు ఒక్కడే, నేను మీ మాట కూడా చిన్న మాడిఫై చేయమంటాను, నువ్వు ఒక్కడే మారితే కాదు, నేను ఒక్కడిని మారితే. నేను మారాలి, నా ఆలోచనలు మార్చుకోవాలి అంటే ఆటోమేటిక్ అంతా మారిపోతుంది. ఇప్పుడు కూడా అదే కదా సార్, ఆ మోటోతోనే మీరు ఒక్కరే స్టార్ట్ చేశారు, ఎంతమంది సైనికులను తయారు చేశారు అంతే. సార్ థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ ముచ్చల్రావు గారు. వెల్ సెడ్. జన్మ లోకనాథ్ గారు సమాప్తి చేయండి, క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ మొట్టమొదటిసారిగా శ్రీ భరద్వాజ్ సార్కి, ఫౌండర్ ఆఫ్ లాసా ఫౌండేషన్ గారికి నమస్కారం. అదేవిధంగా ఈ సెషన్ లో పాల్గొన్నటువంటి చాలా మందికి నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు 30వ సెషన్ మన లాసా ఫౌండేషన్ ఏకం ఏంటది అంబ్రెలా కింద చేయడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఉంది సార్. షేప్ యువర్ థాట్స్ టు షేప్ యువర్ లైఫ్ అది మీరు చెప్పారు. ఇందులో మీతో పాటు చాలా మంది భగవంతుడు యొక్క ఆశీర్వాదం వల్ల చిన్నపిల్లలు సైతం అలా పెద్దవాళ్ళు కూడా చాలా మంచి విషయాలు కూడా చెప్పారు సార్. సో అదే ఇప్పుడు సార్ కూడా చెప్పారు, సృష్టి మారదు, మీ దృష్టి మార్చుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్లో లాగా, ఒక ప్రవాహం లాగా నీరు ఎలాగైతే వెళ్ళిపోతుందో ఆ ప్రవాహం నీరు థాట్స్ రూపంలో మీరు చెప్పారు, ఇప్పుడు 60,000 థాట్స్ సరాసరి వస్తూ ఉంటాయి ప్రతి వ్యక్తి కూడా నిజ జీవితంలో. దాంట్లో ఏది మనకు అవసరం, ఏది అనవసరం, దేన్ని ఏ విధంగా షేప్ చేసుకోవాలి, తర్వాత వచ్చే ఒక ఆలోచన కూడాను అది భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో అది మంచి పనిగా మనం అంటే అనుకునేటప్పుడు అది ఖచ్చితంగా అది మంచి జరుగుతుంది. సో అందులో భాగంగా లాసా ఫౌండేషన్ మీరు 2013లో ఎప్పుడైతే అది స్టార్ట్ చేశారు విజయదశమి రోజు, ఈ రోజు కూడాను మరి ఇప్పుడు అది 11 రాష్ట్రాల్లో ఇది సుమారు 11,000 వాలంటీర్లతో ఇన్ని పలు సేవా కార్యక్రమాలు చేయగలుస్తుందంటే ఆ ఆలోచన విధానం ఏంటి సార్, ఆ దృఢ సంకల్పము, దానికి భగవంతుడు వాళ్ళకి ప్రకృతి కూడా ఎప్పుడు కూడా సహాయం చేస్తుంది. అదే మరి నెక్స్ట్ సెజన్లో కూడాను మరి కొంతమంది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి మేమందరం కూడా ఒక్కొక్కరము 1-2 3 4 లింక్స్ షేర్ చేస్తూ ఈరోజు 70 వరకు క్రాస్ అయ్యింది. అలాగే అందరం కూడా ఒక్కొక్క చేయి వేస్తూ మనము కూడా మారుతూ, అలాగే మన పరిసరాలను కూడా మారుస్తూ, అలాగే ఒక అందమైనటువంటి ఒక సమాజానికి మనం నాంది పలుకుదాం సార్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినంత ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. లవింగ్ గ్లాస్ సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ 70 మంది ఉన్నారు, ఇద్దరు జాయిన్ చేద్దాం. విల్ బికమ్ 17 to 3 200 మెంబర్స్. ఇద్దరు మన మాట, ఇద్దరు వినరా మన మాట. మన ఇద్దరిని కూడా జాయిన్ చేయలేకపోతే మనం ఏంటంటే కేవలం వింటున్నాం, మనం ఆనందిస్తాం, కానీ మనతో పాటు ఆమె నాగవల్లి గారు ఎంత బాధపడుతున్నారు, అయ్యో ఎంత వాల్యుబుల్ వర్డ్స్ అందరూ మిస్ అయిపోతున్నారని ఆమె ఆవేదన వింటే నాకు ఆవేదనగా ఉంది. ఒక తల్లి మాదిరిగా ఆమె తల్లడిల్లిపోతుంది. కాబట్టి మనందరం కూడా ఇద్దరిని యాడ్ చేద్దాం. ఖచ్చితంగా 200+ మార్క్ ని నెక్స్ట్ టైం రీచ్ చేద్దాం. జర్నీ ఫ్రమ్ డివోషన్ టు స్పిరిచువాలిటీ అనే టాపిక్ తో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ లివింగ్, కీప్ సర్వింగ్, కీప్ లవింగ్ అండ్ కీప్
కీప్ యువర్ థాట్ ఇన్ ద మోస్ట్ లవింగ్ వే. మంచిగా మార్చుకుందాం, మంచిగా ఉందాం, మంచిని చూద్దాం, మంచిని విందాం. తప్పకుండా మనం అనుకుంటే, మనం ఎలా అనుకుంటే అలాగే సమాజం ఉంటుంది. ఆ రకంగా అంతటిని అందంగా ఆనందంగా తీర్చిదిద్దాం. విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ గ్రేస్ విత్ ద గాడ్. లవ్ యూ ఆల్ సో మచ్. లెట్స్ ఆల్ అన్మ్యూట్ అండ్ సే అవర్ ట్యాగ్ లైన్. 3, 2, 1. హియర్ వి గో. కొన్ని కన్నీళ్లు తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలంటే కొన్ని కన్నీళ్లు తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలంటే. లవింగ్ లాసా, థ్యాంక్ యూ. కొన్ని కన్నీళ్లు తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలంటే. లవింగ్ లాసా, నమస్తే.